ఫైనల్గా ఓలా బుక్ చేసుకొని ఆటోలో అయితే వెళ్తున్నాము. స్కూటీస్ అయితే చాలా దూరం ప్లస్ ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ఓలా అయితే బుక్ చేసుకున్నాం ప్రశాంతంగా. సో ఇంకా అజీజ్ ప్లాజాకి అయితే వచ్చాము. బేగం బజార్ వచ్చే వాళ్ళకైతే నేనైతే ఒకటే చెప్తా, ప్లాన్గా అయితే మీరు పెట్టుకొని ఎక్కడ ఏంటో అని తెలుసుకొని వచ్చేయండి ఇక్కడ, లేకపోతే చాలా తిరగాల్సి వస్తుంది. ఆ తిరిగే ప్రాసెస్లో మనకి ఏమవుతుందంటే కొనాలి అనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనమాట. సో ఇది అజీజ్ ప్లాజా అనమాట. బేగం బజార్లో మెయిన్ అజీజ్ ప్లాజాలోనే దాని సరౌండింగ్స్లోనే అన్నీ ఉంటాయి అనమాట. కంప్లీట్ మనకు కావాల్సినవన్నీ కూడా A to Z అన్నీ కూడా మనకు కావాలి అనుకుంటే అజీజ్ ప్లాజా దగ్గర దొరుకుతాయి అనమాట. మీరు ఓలా బుక్ చేసుకున్నా లేకపోతే బండి మీద వచ్చినా తెలియకపోయినా ఫస్ట్ టైం వస్తున్నా కానీ మీరు ఒక ల్యాండ్ మార్క్ లాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికి చెప్పినా కూడా బేగం బజార్ అజీజ్ ప్లాజా అంటే ఇంక అక్కడ అన్నీ ఉంటాయి. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇక్కడ ఏంటంటే అజీజ్ ప్లాజా దగ్గర 4 ways ఉంటాయి అనమాట. ఇక్కడ పక్క లైన్లోనే బనాజీ మార్కెట్ అని ఉంది. సో ఈ బనాజీ మార్కెట్లో ఏంటంటే A to Z అన్ని కలెక్షన్స్ మనకు దొరుకుతాయి అనమాట. క్లాత్స్ కానీ CZ కానీ అన్నీ ఉన్నాయి. ఇంకా బ్రైడల్ వేరు, న్యూలీ మ్యారీడ్ అయ్యే వాళ్ళకి కానీ ఇట్లా అందరికీ అన్నీ ఒకే చోట అన్నీ కావాలి అనుకుంటే ఈ ప్లేస్ ది బెస్ట్ అనమాట. సండే కాబట్టి చాలా షాప్స్ అనేవి క్లోజ్లో ఉన్నాయి. సండే రోజు ఎక్కువ ఉండవంట. సో ఈ CZ కానీ చూడండి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా నచ్చినాయి నాకైతే. అన్నీ కొనేయాలనిపించింది కానీ నేనేం అంబానీ కూతురుని కాదు కాబట్టి చూసి వచ్చేసాను అనమాట. 1000 రూపీస్ పెట్టి ఆటో ఛార్జీలు పెట్టుకుని వెళ్ళాం కానీ 1000 రూపీస్ పెట్టి ఏం కొనలేదు. అన్నీ చాలా బాగున్నాయి. సో ఇప్పుడు ఏం అకేషన్స్ ఏం లేవు కదా అని కొనలేదు. ఈ కలెక్షన్ అంతా బిగ్ చాయిస్ అని ఫ్యాషన్ జ్యువెలరీ షాప్లో అయితే ఉందన్నమాట. ఇది స్టెప్స్ పక్కనే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఈ వీడియో కానీ చూపించి వాళ్ళని డిస్కౌంట్ అడిగితే కంపల్సరీగా ఇస్తారు. ఆ బుడ్డోడైతే చెప్పాడు కూడా, మీకు అక్కడక్కడ బుడ్డోడు కూర్చొని ఉంటాడు స్టెప్స్ పక్కనే అనమాట. మనకి ఎంతో కొంత తగ్గినా కూడా బెటరే కదా. సో ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ఖచ్చితంగా చూపించండి వెళ్తే. సో మనకి అట్లీస్ట్ 200 తగ్గినా కూడా బెటరే కదా. వాళ్ళు ఎంత ఇస్తారో నాకు తెలియదు, బట్ డిస్కౌంట్ అయితే ఇస్తామన్నారు. అది మీరు మాట్లాడండి. ఇదిగో బిగ్ చాయిస్ అనేది. సో బిగ్ చాయిస్ ఫ్యాషన్ జ్యువెలరీ అనమాట. కాదు చెప్పు మా తొందరగా. యూట్యూబ్ వచ్చిన వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తావా? నా పేరు చెప్తే ఇస్తావా? ఓకే సర్లే ఇందాక లేదో చెప్తున్నావు యూట్యూబ్లో బాగున్నావు అక్క, బయట బాగాలేవక్క అంటున్నావు ఏదో. ఓకే సరే అయితే ఇందుకు దిగి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఇక్కడ క్లాత్ అయితే చూసామన్నమాట. ఏమైనా బాగుంటే తీసుకొని డ్రెస్సెస్ కుట్టించుకుందాం అని చెప్పేసి. ఇక్కడ అయితే ఈ కలర్ నచ్చింది ఎల్లో, నాకైతే అస్సలు ఒకటి కూడా లేదు. సో అందుకని నేను నా ఫ్రెండ్స్ సేమ్ తీసుకున్నాం, సేమ్ కుట్టించుకోవాలని చెప్పేసి. దట్ ఫ్రెండ్షిప్ డే కదా అట్లా అనమాట. ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకున్నాం అనమాట. సో ఇంక ఇక్కడ చూడండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. మొత్తం కూడా A to Z జరుగుతాయి. బయట ఏంటంటే హోల్సేల్గా షాప్స్లో వాళ్ళకే ఇస్తారు, మనకి ఇవ్వరు. ఈ ప్లేస్లో అయితే మనకు అన్నీ దొరుకుతాయి. ఇక్కడే తీసుకోండి అందరూ. సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి ఏదో టాయ్స్ కావాలని చెప్తే ఇక్కడికి వచ్చాం టాయ్ సెక్షన్కి. ఇక్కడ కూడా హోల్సేల్ తక్కువలో ఇస్తామని చెప్పారు కానీ బట్ నాకైతే ప్రైస్ చాలా కాస్ట్లీ అనిపించింది. నాకు ఇక్కడ అన్నింటిలో కల్లా బాగా నచ్చింది తెలుసా, ఇది అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది. వాళ్ళు షాపింగ్ చేస్తుంటే నేనైతే దీన్ని చూస్తూ అట్లానే ఉండిపోయాను అనమాట. ఎంత బాగుందో. హాస్టల్ కాకపోయి ఉంటే ఖచ్చితంగా తీసుకునేదాన్ని. సో ఇది కమల్ గిఫ్ట్ షాప్ అనమాట. సో ఇంకా ఫైనల్గా అప్పటికే 6:30 అయింది. ఇంకా ఓలా అయితే బుక్ చేసుకున్నాం. ఇంకా రిటర్న్ అయితే అవుతున్నాం అనమాట హాస్టల్కి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఛార్జెస్ పెట్టుకొని వెళ్ళినంత అక్కడ ఏం కొనలేదు. 1000 రూపీస్ ఛార్జెస్ అయితే పెట్టుకున్నాం. అప్పుడే అర్థమవుతుంది స్కూటీ ఉండి బతికిపోతున్నాం అని చెప్పేసి. లేకపోతే ఈ ఓలా ఖర్చులే సగం ఎక్కువ అవుతాయి. ఇంకా అప్పటికే వచ్చేసరికి 7:30 అట్లా అయిందనమాట. అక్కడ నుండి 1 hour పట్టింది ఆ ట్రాఫిక్లో. సో ఇంకా కృతంగా రెస్టారెంట్కి అయితే వచ్చాము అమీర్పేటలో ఏమైనా తిందామని చెప్పి. బేగం బజార్ కానీ వెళ్తే కంపల్సరీగా ఈ వీడియో అయితే చూపించండి. మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో చూడండి. తను డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు కదా, బిగ్ సి అనమాట. మీరు అక్కడ కనిపిస్తే చూడండి. మేమైతే ఇంకా ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. అప్పటికే టైం అయిపోయింది అనమాట. ఇంకా ఫస్ట్ వీడియో అయితే ఇచ్చారు. నేనేం చిల్లీ పన్నీర్ చెప్పాను అనమాట. మా ఫ్రెండ్ రాగి సంగటి, నాటుకోడి పులుసు ఇవైతే ఒక్కొక్కటి ఇచ్చామన్నమాట. ఇంక ఈ వీడియో అంతే. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్.